హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కమ్మడి పప్పు చారు చేయడం చూద్దాం. ఫస్ట్ ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి. దాంట్లో ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకోండి. దాన్ని కందిపప్పు అందులో కుక్కర్లో వేసుకోండి. అలాగే కొంచెం అంత శనగపప్పు తీసి ఆ కుక్కర్లో వేసి కడిగేసి మంచిగా మనము కుక్కర్ పెట్టండి. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు పెట్టండి. ఎందుకంటే 4-5 విజిల్స్ అని ఎందుకు అంటున్నానంటే దానివల్ల పప్పు బాగా ఉడుకుతుంది. మనం తర్వాత మెత్తగా రుబ్బుకోవడానికి ఈజీగా ఉంటుంది. గంటతో రుబ్బుకున్నా ఈజీగా ఉంటుంది. అందుకోసమని 4-5 విజిల్స్ పెట్టమన్నాను. అందులో ఆయిల్ వేయండి ఫస్ట్. తర్వాత ఒక గిన్నె తీసుకోండి. గిన్నెను మంచిగా వేడి కానివ్వండి. అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. ఒక 3 స్పూన్స్ అట్లా ఆయిల్ వేసుకోండి. దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసి మంచి గోల్నియండి. ఉల్లిగడ్డ ఫ్రై కావాలంటే కొంచెం అంత ఉప్పు వేయండి, గోల్నియండి. కొంచెం మంచి కరివేపాకు కూడా వేయండి. వేసి మంచి గోలిన తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా కొంచెం అంతా గిన్నెలో సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత 2 ఎల్లిపాయలు దంచి మంచిగా వేయండి. వేసి కలపండి. మంచిగా కలిపిన తర్వాత కొంచెం కారం కూడా వేసి 2 స్పూన్స్ 1.5 స్పూన్ కారం వేసి మంచిగా కలపండి. తర్వాత మంచిగా చింతపులుసు పిసికి అందులో పోయండి. సరిపోయినంత ఇంకా కొంచెం వాటర్ కూడా పడితే వాటర్ పోసి మంచిగా పులుసు పిసికి అందులో వేసి కలపండి. మంచిగా కలిపిన తర్వాత దాంట్లో కాడలతో ఉన్న కొత్తిమీర వేయండి. తర్వాత కొద్దిసేపు మసిలిన తర్వాత ఈ పప్పు మనం రుబ్బి పక్కన పెట్టుకున్న పప్పు దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అందులో వేసిన తర్వాత మంచిగా కలపండి. మంచిగా కలిపిన తర్వాత పొంగకుండా చూడండి. అక్కడ పొంగితే టేస్ట్ మారిపోతుంది, టేస్ట్ అంతా పోతుంది. కాబట్టి పప్పుచారు పొంగకుండా మనం దగ్గరుండి చూసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం అంత 1/2 స్పూన్ షుగర్ యాడ్ చేయండి. అందులో దించి పక్కన పెట్టి అందులో ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకోండి. పప్పుచారు టేస్ట్ అయితే సూపర్ ఉంది, కమ్మగా ఉంది. నెయ్యితో యాడ్ చేసుకొని తింటే మస్తు.